హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని అయితే మటన్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ముందుగానే అయితే ఫ్రెష్ ఆట మాంసం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళని వేడి చేసి వేడి నీళ్ళు అందులో పోసుకోవాలి ఆట మాంసం. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. వేడి నీళ్ళల్లో క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాని మీద ఉన్నదంతా పోతుండగాలం వీడియోలో చూపించిన విధంగా అలా పోయిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దానికి సరిపడ పాత్రను పెట్టుకోవాలి. పాత్ర వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. సరిపడినంత ఆయిల్ పోసుకున్న తర్వాత వేడెక్కిందా లేదా అని అయితే చూడాలి. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ అయితే వేడయింది. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగాక లవంగాలు, యాలకులు, చెక్క ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అవి వేగాక బిర్యానీ ఆకు కూడా వేయాలి. బిర్యానీ ఆకు వేయడం మూలాన తొందరగా ఉడుకుతుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. అవి వేగాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి వేగాయా లేవా అని చూసుకోవాలి. అడగంటకుండా కలుపుతూ ఉండాలి. అలా వేగాక కొత్తిమీర, పుదీనా కూడా కాస్త వేసుకోవాలి ముందుగానే ఫ్లేవర్ కోసం. అలా వేగాక వీడియోలో చూపించినంత వరకు వేగాక అలా వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న మటన్ అయితే వేసుకోవాలి. అలా వస్తుందన్నమాట. అలా వాటర్ వేయడం మూలాన ఎక్సెస్ అంతా క్లీన్ అయిపోతుంది. తర్వాత అందులో మటన్ అయితే వేసుకోవాలి. ముందుగానే పసుపు, అల్లం అయితే వేయట్లేదు, ఎందుకంటే అడుగంటుతుందని. అలా వేసిన తర్వాత అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత
అల్లం వెల్లుల్లి పసుపు అయితే వేసుకోవాలి. పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా వేయడం మూలన బాగా పడుతుంది. అది అరగంట కంటనైతే ఉంటుంది. సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. ఎక్కువ శాతం ఆయిల్లోనే ఉడికించడానికి ప్రయత్నించాలి, వాటర్ వేయకుండా. ఎంత ఉడికితే అంత మంచిది. చాలా ఎక్కువసేపు ఉడికించుకోవాలి. అందులోనే వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ పోయాల్సిన అవసరం అయితే ఏముండదు. చాలా ఎక్కువసేపు ఉడికించుకోవాలి. అడుగంటకుండా అయితే మధ్య మధ్యలో చూసుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని కారం అయితే వేసుకోవాలి. సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. సరిపడినంత కారము వేసుకొని కలబెట్టుకొని ఈ వీడియోలో అయితే ఎక్కువ కలపడమే ఉన్నది. అడగంటకుండా వీలైనంత ఎక్కువ చూసుకుంటూ ఉండాలి. ధనియా పౌడరు, ధనియాల పొడి, మసాలా పొడి, సరిపడంత వేసుకోవాలి. సరిపడంత వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి తగినంత. సాల్ట్ వేసుకొని ఎక్కువసేపు ఆయిల్లోనే ఉడికించడానికి అయితే ప్రయత్నం అయితే చేయాలి. అలా వేసుకొని అడగంటకుండా మూత మీదనైతే నీళ్ళు పోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అడగంటకుండా ఉండడానికి కింద ఆవిర్లు కింద వస్తాయి అన్నమాట. అడగంటకుండా ఉంటుంది.
వాటర్ అయితే అందులో పోసేయాలి. అలా కొంచెం సూప్ లాగా కావాలనుకుంటే కాస్త వాటర్ పోసుకోవాల్సింది. కొంచెం సూప్ లాగా చేసుకుంటాను కాబట్టి కాస్త మరి పోయకుండా కాస్త ఎన్నె పోసాను. ఇలా పోసుకున్న తర్వాత అడగంటకుండా మళ్ళీ ఒకసారి చూసుకొని ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అంతే. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.